నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా పీడిత రోగులను ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వివేక్ అధికారులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించవద్దని హెల్త్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. మిషన్ భగీరథ నీరు కలుషితమవడం కారణంగానే ప్రజలు అనారోగ్యం పాలయ్యారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో అమృత్ స్కీమ్ ద్వారా పట్టణ ప్రజలకు మంచినీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. దీనికి ఒక రివైజ్డ్ ప్రపోజల్, ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు చెన్నూరు టౌన్లో మంచినీటి సరఫరా ఏదైతే అమృత్ స్కీమ్ నెట్వర్క్ చేసిన తర్వాత ఆ అమృత్ స్కీమ్కి సరైన సోర్స్ ఉన్నప్పుడు ఈ అమృత్ స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే సోర్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ గోదావరి నుంచి మన చెన్నూరు టౌన్కి సప్లై చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎస్టిమేట్ తీసుకుంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఏదో నిధుల నుంచి ఈ పర్మనెంట్ సోర్స్ మనం ఈ చెన్నూరు టౌన్కి చేయడానికి సిద్ధంగా. మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కళాశాలలో మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరాన్ని నిర్వహించారు. కళాశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు దాతలు రక్తదానం చేశారు. మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు వెంకటేశ్వరరావు స్మారకార్థం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిమ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కళాశాల డైరెక్టర్ జె వెంకటేశ్వరరావు స్మారకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా కూడా రక్తదాన కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది తదితరులు 100 మందికి పైగా పాల్గొని రక్తదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిమ్స్ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో ఈరోజు మా డైరెక్టర్ స్వర్గీయ శ్రీవాడి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పడడానికి ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మంచిర్యాల వారు మరియు లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిల వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 మంది విద్యార్థులకు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటి వరకే 40 మంది ఏవో బ్లడ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్లడ్ అనేది ఎవరో ఒకరు ఇవ్వాల్సింది తప్ప అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అవకాశం లేదు. బ్లడ్ ఈ రోజుల్లో మంచిర్యాల పరిసర ప్రాంతంలో తలసేమియా విద్యార్థి పిల్లలు, అదే రకంగా కిడ్నీ బాధితులు, గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ కేసెస్ వీళ్ళందరికీ చాలా అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పడడం జరిగింది. మా విద్యార్థులు ప్రతి సంవత్సరం బ్లడ్ ఇస్తున్నారు. వాళ్ళు బ్లడ్ ఇచ్చేటట్లుగా ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులు మరియు మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని పరిసర ప్రాంతాలన్నింటికీ ప్రచారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ, పరిసర ప్రాంతంలో ప్రజలకు ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మా కాలేజీ ఎన్ఎస్ఎస్ వారిని కానీ ఎన్సీసీ కేర్ టేకర్ని కానీ మీరు కలవండి, తప్పకుండా బ్లడ్ ఇస్తారు మా పిల్లలు. ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ సంస్థ వారికి మరియు మంచిర్యాల లయన్స్ క్లబ్ గర్భిల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 8న భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కేడ్ కాలనీ గీతా మందిర్లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గీతా సత్సంగం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం తెలిపారు. గీతా మందిర్లో పూజా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసరి రాజేశం మాట్లాడుతూ, గీతా మందిరం 33వ వార్షికోత్సవం భీష్మ ఏకాదశి సందర్భంగా దేవతల పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్రీ 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 శ్రీహరి మౌనస్వామిచే ప్రవర్ణ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. అనంతరం శ్రీమూర్తులచే సామూహిక కుంకుమ పూజలు, 18 హోమకుండలచే తీగ హోమం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు డిడి ప్రసాద్, మనోహర్, ఆనందం, శ్రీనివాస్, అరుణ, స్వర్ణకుమారి, వినోద, అరుణకుమారి, మారిపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. పలు విధములైన ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ మన శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీ విఘ్నేశ్వర ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గీతా మందిరం యొక్క 33వ వార్షికోత్సవము మరియు భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దివ్యంగా వైభవంగా కార్యక్రమాలు జరుపుకుంటూ మరి ఈ సంవత్సరం
33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత 7 రోజుల నుండి కూడా ప్రతిరోజు ఉదయము దేవదేవుని యొక్క పూజ అభిషేక అర్చనలతో పాటు సాయంత్రం గీతా పారాయణము మరియు గీతా జ్ఞాన ప్రవచనము భజన ధ్యాన కార్యక్రమాలు జరుపుకుంటూ విశేష కార్యక్రమంలో భాగంగా రేపు పరమ పవిత్రమైనటువంటి భీష్మ యొక్క ఉత్సవ సందర్భంగా మరి సద్గురు శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి వారి చేత ఉదయం 8 గంటలకు ప్రణవ పతాక ఆవిష్కరణ ఉంటుంది. 8 గంటల 30 నిమిషములకు సామూహిక కుంకుమ పూజలు, 9 గంటల 30 నిమిషములకు 18 హోమకుండముల చేత గీతా పారాయణంతో గీతా హోమ కార్యక్రమాలు, మళ్ళీ వచ్చినటువంటి మహాత్ముల చేత గీతా ధార్మిక ఆధ్యాత్మిక సందేశాలు మరియు అన్నదాన కార్యక్రమాలు జరపబడుతున్నవి. ప్రతి ఒక్కరు కూడా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మనశ్శాంతితో జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఇంటింట ప్రతి ఒక్కరూ గీత చదవాలని, ఆ గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆధ్యాత్మిక పరమాత్మ సందేశాన్ని అందుకొని యజ్ఞ జీవనం అనగా లోక కళ్యాణం గురించి జీవించేటువంటి చెన్నూరు పట్టణ సమీపంలోని గోదావరి ఒడ్డున గల ఆంజనేయ స్వామి దేవాలయంలో విఠల రుక్మాబాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్నూరు పట్టణ సమీపంలో గోదావరి ఒడ్డున గల ఆంజనేయ స్వామి దేవాలయంలో విఠల రుక్మాబాయి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణ మధ్య 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమం, విగ్రహ ప్రతిష్ఠ చేసిన వేద పండితులు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదానాన్ని చేశారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.